ఓ రాజ్యం మీదకి తరచుగా యుద్ధానికి వెళ్ళే ఆ రాజు అనేక మార్లు యుద్ధానికి వెళ్ళాడట. వెళ్ళిన ప్రతిసారి ఓటమి అపజయం, ఓటమి అపజయం. ఓ రోజు కుంగిన స్థితిలో నేను ఎంత పోరాడినా ఇంతేలే, జయం అనేది నా బ్రతుకులో ఇక కంటికి కనబడని కడతీరంలే, ఇది నా వల్ల కాదులే అన్నట్లుగా కృంగిన స్థితిలో ఓ గుహలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ గుహలో ఓ సాలీడు పురుగు గూడు కట్టుకుంటుందట. ఆ గూడు కట్టుకునే పరంపరలో, తీగ అల్లే పరంపరలో సడన్గా అక్కడి నుంచి జర్రున జారి నేల మీద పడిపోతుంది. పడిపోయిన స్థితిలో అది ఆకుండా మరలా ఎగబాక్కుంటూ ఆ గూడు దగ్గరికి వెళ్ళి మరలా గూడు కడుతుంది. ఆ గూడు కట్టే పరంపరలో మరలా పట్టు జారుతుంది, డబ్బేలుమని కింద పడుతుంది. చూస్తూ ఉన్నాడు. అది చూస్తే ఇంతే ఉంది. ఆ చిన్నది కింద పడుతుంది, కింద పడిపోయానులే ఆగట్లా, మరలా పైకి లెగుస్తుంది. అల్లుకుంటున్న గూడు దగ్గరికి వెళ్తుంది, మెల్లగా అల్లటం ప్రారంభిస్తుంది. దరిదాపుగా 30-40 సార్లు పడిపోయింది. పడిన ప్రతిసారి తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తిరిగి లేచిన ప్రతిసారి ఆ వల దగ్గరికి వెళ్ళటం, అల్లటం ఎట్లా ఆ గూడంతా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసిందట. ఆ సాలీడుని చూసి అంటాడు, ఆ చిన్న జీవికే ఇంత పట్టుదలైతే 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన నేనెందుకు పోరాట భూమిలో నుంచి నిష్క్రమించాలి? 1-2 సార్లు అపజయాన్ని పొందినంత మాత్రాన ఈ యుద్ధ భూమిలో నుంచి నేనెందుకు నిష్క్రమించాలి? ప్రయత్నం చేస్తా. ఇది 30 సార్లు 40 సార్లు ప్రయత్నం చేసింది కదా, నేను కూడా ప్రయత్నం చేస్తా. ఏదో ఒక రోజు నా ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడని ఈసారి పట్టుదలతో మరెక్కువ బలంతో అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళాడట. విచిత్రం ఏంటో తెలుసా? అదే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తే అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయాన్ని ఆ స్థలంలో పొందుకున్నాడట. అడిగారు, అయ్యా నువ్వు విజయాన్ని పొందటానికి కారణం ఏంటి? ఓడిన ప్రతిసారి నా బ్రతికింతేలే అని అనుకున్న పరిస్థితుల్లో ఓ చిన్న సాలీడు పురుగు నాకు గొప్ప పాఠాన్ని నేర్పింది. ఓడిపోయిన ప్రతిసారి గెలవాలనే కసితో లేస్తుంది అది, పడిపోయిన ప్రతిసారి పైకి లేవాలనే పోరాట పటిమ కనపరుస్తుంది. ఆ చిన్న సాలీడు పురుగు నాకు పాఠాన్ని నేర్పింది. దానిలో నుండి నేను మరలా లేచాను. దేవుడే తన మహిమ కొరకు నాకు గొప్ప విజయాన్ని దయచేశాడు.